నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రజానాటి న్యూస్. ఇక తెలంగాణలో ఇటు హెచ్సియు వివాదం, అదేవిధంగా రజతోత్సవ సభ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిల్వర్ జూబ్లీ వేదికలను చేసేందుకు కూడా ఇటు రంగం అయితే సిద్ధమవుతుంది. అదేవిధంగా దీనికోసం పర్మిషన్ తీసుకోవడానికి కూడా అక్కడ ఉన్నటువంటి వరంగల్ కు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో దాసి వినయ్ భాస్కర్ కానివ్వండి, ఇతరత్ర నేతలు కూడా ఇటు పర్మిషన్ కోసం తిరుగుతున్నారు. అదేవిధంగా దీని గురించి సంబంధించి హైకోర్టు కూడా తెలియజెప్పే ప్రయత్నం అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం దానికి క్లారిటీ రావాల్సింది. అదేవిధంగా మీనాక్షి నటరాజన్ కూడా ఆ యొక్క పనిలో కూడా కొంచెం అయితే క్లారిటీగా ఒక్కొక్కరికి ఎట్లా పదవులు ఇచ్చారు, ఆమె వచ్చిన పంచాలు కూడా కొంచెం పార్టీలోనైతే ఉత్తేజం కలిగించిందనే విషయం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరికి ఉత్తేజం కలిగించిందంటే ఎవరైతే గత 10 సంవత్సరాల కింద నుంచి కష్టపడ్డారో వాళ్లకు తప్పకుండా పదవులు ఇచ్చేటువంటి బాధ్యత తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ పైన ఉందని కూడా ఆమె అయితే ఒక రకంగానైతే చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఆమె గురించి ఒక వార్తనైతే మనకు స్వేచ్ఛా దినపత్రికలో రావడం జరిగింది. ఏం వచ్చింది అని కూడా మనం ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఒకసారి చూద్దాం. ఇదంతా బ్యానర్ ఐటమ్. పని చేసిన వాళ్ళకి పదవులు ఇచ్చారా? పార్టీ పౌరులకి రావడానికి వాళ్ళు చేసిందేంటి? ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా ఏ ప్రాతిపదికన పదవులు ఇచ్చారని ఎంక్వైరీ, మంత్రులు కార్పొరేషన్ చైర్మన్ల వివరాల సేకరణ, కార్యకర్తల సంక్షేమం కోసం స్క్రీనింగ్. నిజంగా ఈమె వచ్చినప్పటి నుంచి ఎవరైతే మీనాక్షి నటరాజన్ గారు ఈ మేడం గారు వచ్చినప్పటి నుంచి నిజంగా ఒక గ్రౌండ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కష్టపడ్డారు చాలా మటుకు. మరి వాళ్ళకు పదవులు వచ్చినాయా? లేదు. డబ్బులు ఉన్న వాళ్ళకి పదవులు వచ్చినాయా? లేదు. మధ్యలో వచ్చిన వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారా అనేటువంటిది వాటిపైన కూడా ఈయనైతే పవర్ఫుల్ గా నిఘా పెడుతుంది. నిజంగా ఇలాంటి నాయకులు ఉండాలి ఏ పార్టీలో అయినా కూడా, ఏ అధిష్టానంలో కూడా నిజంగా. ఎందుకంటే ఇది జాతీయ పార్టీ కాబట్టి ఒక్కొక్క స్టేట్ కు ఇన్ఛార్జ్ వ్యవహారాల శాఖ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయితే ఉంటారు. సో వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి సర్వే చేస్తారు, ఒక రకంగా స్క్రూటినీ చేసి ఎవరు మంచోళ్ళు ఎవరికి ఇవ్వాలనేటువంటి విషయాలు అయితే ఆలోచన చేస్తారు కాబట్టి వీరికి పదవులు ఇస్తారు. అందులో భాగంగానే మొత్తానికి ఎవరికి మరి చైర్మన్లు అయినా కూడా ఈ వాటికి సంబంధించి కూడా ఆమెనైతే నిఘా పెట్టినట్టు తెలుస్తా ఉంది. సార్ చూద్దాం. పదవులు తీసుకున్నా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం ఏం చేశారు అంటే ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆరా తీశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చేందుకు వాళ్ళంతా ఏం చేస్తారని వివరాలు సేకరిస్తున్నారు. మంత్రులు కార్పొరేషన్ చైర్మన్లపై ఏఐసిసి ఇన్ఛార్జ్ స్క్రీనింగ్ చేస్తున్నారు. పార్టీలు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అని లోతుగా తెలుసుకుంటున్నారు. ఇక ఏఐసిసి నుంచి అన్ని వివరాలను సేకరిస్తున్నారు మీనాక్షి. ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిపి 12 మంది కేబినెట్ మంత్రులు ఉన్నారు. వీరితో పాటు తొలి దశలో 37 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా పదవులు ఇచ్చారు. అనంతరం మరికొన్ని కమిషన్లు, కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రభుత్వం నియమించింది. వీరిలో ఎంతమంది మొదటి నుంచి ఉన్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు అని మీనాక్షి స్టడీ చేస్తున్నట్లు సమాచారం. ఏఐసిసి ఆదేశాల మేరకే ఇన్ఛార్జ్ ఈ వివరాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. పదవుల్లో ఏఐసిసి ఇన్ఛార్జ్ విభజించారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు, ఎన్నికల ముందు వచ్చిన వాళ్ళు, అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన వాళ్ళు, ఇలా 3 కేటగిరీలుగా విభజించారు. ఇప్పటి వరకు ప్రభుత్వంలో పదవులు పొందిన వాళ్ళని ఈ 3 కేటగిరీలుగా మీనాక్షి డివైడ్ చేస్తున్నట్లుగానే తెలుస్తుంది. ఇక కొత్తలకు పదవులు ఇచ్చారంటూ కూడా ఫిర్యాదు. ముఖ్యంగా పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వాళ్ళను పక్కన పెట్టి కొత్తలకు ఇతర పార్టీ నుంచి కూడా వచ్చిన మంత్రులు సిఫార్సు చేసిన పదవులు ఇస్తున్నారంటూ కూడా పలువురు కంటిన్యూగానైతే పిసిసి, ఏఐసిసి కూడా ఫిర్యాదు చేశారు. దీని గురించి కూడా మేడం గారు అయితే ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఆ పదవులకు అర్హత లేదా? కార్పొరేషన్ చైర్మన్లలో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు లేరనే వాదనల నేతల్లో నెలకొంది. ఆ పదవుల్లో తమకు ఎందుకు అలకేట్ చేయలేకపోతున్నారు? మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నేతలు నిలదీస్తున్నారు. ప్రభుత్వం రాగానే ఇతరులకు పదవులు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏమున్నది అంటూ మండిపడుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఇదంతా కూడా అంటే ఈ ఓన్లీ కాంగ్రెస్ పార్టీనే కాదు, ప్రతి ఒక్క పార్టీలో చేయాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన పనులు కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పార్టీ పటిష్టం కావాలంటే కార్యకర్తల బలం అనేది 100కు 100% ముఖ్యం. ఇది ఏ పార్టీ అని కానివ్వండి, కానీ కార్యకర్తలు మోసం చేస్తే పార్టీకి పుట్టగతులు ఉండవనేటువంటి విషయాన్ని గమనించారు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారు ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి పేరు సంబంధించినటువంటి వ్యక్తి. మరి ఆమె ఏం చేస్తుంది? నిజంగా ఆమె చిన్నప్పుడు కష్టపడ్డ తరుణంలో కూడా ఆమెకు ఒక్కొక్కసారి అవకాశాలు వచ్చాయి, ఒక్కొక్కసారి అవకాశాలు రావు. అవకాశాలు వచ్చినప్పుడు సంతోషం కాదు, అవకాశాలు లేనప్పుడు బాధ కాదు. నిజంగా
అవకాశాలు అన్నప్పుడు బాధ ఎలా ఉంటుందని కూడా ఆమె తెలుసుకున్న తరుణంలోనే ఇలాంటి సాదా సీదా సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచినటువంటి ఈ యొక్క మీనాక్షి నటరాజన్ గారు అయితే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మరి కార్పొరేషన్ పదవులకు వాళ్ళు అర్హులైనా వాళ్ళు ఏ అర్హత ప్రకారం వాళ్ళకి ఇచ్చారు, అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి మరి వారు ఏమైనా కృషి చేస్తారనేటువంటి విషయాలను తప్పకుండా ఆమె స్క్రూటినీ చేసే అవకాశం ఉంది. మళ్ళీ దాన్ని వెరిఫికేషన్ చేసేటువంటి అవకాశాలు అయితే మనకు మెండుగా కల్పిస్తున్నాయి. నిజంగా కొంతమంది ఆశావాళ్ళు ఉన్నారు. మొన్న ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీగా వచ్చినటువంటి అద్దంకి దయాకర్ విషయం చూద్దాం ఒకసారి. ఎందుకంటే అతనికి ఇట్లా కార్పొరేషన్ మామూలుగా పెద్ద స్థాయే, కానీ మరి అతన్ని ఎందుకు మరి అతనికి పదవి రాకుండా చేయడానికి కారణాలు ఏంటిది? అదేవిధంగా అతనితో చాలా మంది ఉన్నారు, కొంతమంది బాధపడ్డలు ఉన్నారు, ఇంకా నాకు పదవి ఏమొస్తలేదు, నీకు ఇంత కష్టపడ్డా అనేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అందులో ఒకరైనటువంటి అతని గురించి ఎందుకంటే టాపిక్ ఉంటుంది కాబట్టి మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అతనికి ఈ చైర్మన్ పది రాకపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఈశ్వర వాళ్ళు కుమిలిపోతున్నారు. అరే మేము గిన్నె రోజులు కష్టపడ్డాం, మా కష్టానికి ప్రతిఫలం ఏది అని కొంతమంది మనసులో అనేది ఉంటుంది, వాళ్ళు బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడ్డందుకు ప్రతిఫలం ఉండాలి, కష్టపడడానికి ప్రతిఫలం తప్పకుండా వస్తుంది అనే ఉద్దేశం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి నటరాజన్ వచ్చిన ద్వారానైతే తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇలాంటి నాయకులు, ఇలాంటి పకడ్బందీ నాయకులు, మంచిగా వర్క్ చేసినటువంటి నాయకులు వస్తే ఏ పార్టీలోనే అయితే ఆ పార్టీ నిజంగా అరే ఈ పార్టీ కష్టపడితే తప్పకుండా మనకు అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఉద్దేశం కనిపిస్తుంది. ఇది ఎక్కడి నుంచో కాదు, ఇది గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి సమస్య. ఈ జర్నలిజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య కూడా ఏదైనా సమస్య పరిష్కారం ఉంటుందో అందులో భాగంగానే ప్రతి ఒక్క పార్టీలో కూడా వీరు మంచి చేసి మంచి చేయడం, మంచి చేస్తూ చెప్పడం కూడా మానవాది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున నిజంగా కార్యకర్తలు ఒక ఉత్తేజం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మీనాక్షి నటరాజన్ గారు. ఈ గతంలో చూసుకున్నట్లయితే చాలా మంది ఇన్ఛార్జీలు మారిండు, వాళ్ళు హుందాగా టాప్ గా అడాగుడిగా చేస్తుంటారు. కానీ ఈమె సాదా సీదా జీవనం కలిపి రైల్వే అంటే ట్రైన్లో వచ్చినటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు విమానాల్లో లక్షలు పెట్టుకొని పోతారు, కానీ ఈ మట్ల కాదు, సాదా సీదాగా చేస్తుంది. నిజంగా చెప్పాలంటే ఆటోలో కూడా ప్రయాణించేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి మీనాక్షి నటరాజన్. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ కూడా కష్టపడారే నాకు రాలేదు అనేటువంటి వాళ్లకు నిజంగా రానున్న రోజుల్లో మంచి గుడ్ న్యూస్ చెప్పేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. సో చూద్దాం మీనాక్షి నటరాజన్ గారి ఫోకస్ ఎలా ఉండబోతుంది, ఆమె వల్ల కార్యకర్తలకు ఎలా లాభం చేయబోతుంది, అదేవిధంగా పార్టీ కోసం కష్టపడ్డ వారి ప్రతిఫలం ఆమె చేతిలో ఉంది. సో చూద్దాం మరి ఆమె ఎటువైపు పయనిస్తుందో, ఎవరికి అవకాశాలు కల్పిస్తుందో వేచి చూడాల్సింది. సో చూస్తూనే ఉండండి ప్రజానడి. థ్యాంక్ యూ సో మచ్.